ఇలా ఓపెన్ చేసుకోవాలా, చూసుకోవచ్చు పీస్. ఆహా, ఇలా ఓపెన్ చేసుకొని అది దీంట్లో పీస్లో పెట్టుకొని మైని సర్దుకొని ఒక్కసారి ప్లేట్ షవర్మా తిని చూస్తే స్వర్గంగా చూసుకోండి. ఇంత అద్దుకోవాలా. ఫస్ట్ లోపలికి రాగానే ఇట్లా ఉంటుంది అనమాట సీన్. మీరు వచ్చేసరికి షవర్మా అయితే అయిపోవచ్చు, చూసుకోవచ్చు ఎంత క్రేజ్ ఉందో. జనాలు కూడా ఫుల్ ఉన్నారు. యాక్చువల్గా వీళ్ళకి ఇక్కడ ప్లేస్ సరిపోక పక్కన ఇంకో స్పాట్ అయితే తీసుకోరు కూర్చొని తినడానికి. అంటే క్రేజ్ చూసుకోవచ్చు. అంటే ఇక్కడ కూర్చొని తినడానికి సరిపోక పక్కన అయితే తీసుకురు అనమాట. బయట బైక్స్ కూడా చూసుకోవచ్చు ఎన్ని ఉన్నాయో. బూస్టెడ్ పీసెస్. హలో గైస్, ఈ రోజు మనం వనస్థలిపురంలో ఎంతో ఫేమస్ అయిన యూత్ కి అయితే అసలు ఉన్నారు. యూత్ అనే కాదు, వనస్థలిపురంలో ఈ ప్లేస్ యూత్ మొత్తం అంటే మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ దాకా కూర్చొని సొల్లేసుకుంటారు, తింటారు. మొత్తం జిమ్ పోయేటోళ్ళు మొత్తం మ్యాక్సిమం ఈడికే వస్తారు వనస్థలిపురంలో. సో ఇది ఏదో అనమాట మన టేస్టీ బైట్స్ వనస్థలిపురంలో. సో మీకు ఒకసారి బయట నుంచి చూపిస్తే ఎట్లుంటుందో. బయట నుంచి చూస్తానికి అయితే ఇలా ఉంటది గాయస్, చూసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ ఎదురుగానే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంది గాయస్. పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్ లో ఉంటది టేస్టీ బైట్స్ అని చెప్పి మీ గూగుల్ లొకేషన్ లో కొట్టి వచ్చేస్తుంది. సో చూసారు గైస్, ఈ ప్లేస్ అయితే మీరు మాక్సిమం చూసే ఉంటారు, తెలిసే ఉంటది. ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఎప్పుడు వచ్చినా సరే మాక్సిమం ప్యాక్ లో ఉంటది. ఇంకోటి ఏంటంటే మెయిన్ 9:30 కూడా కాదు, 9:30 టోటల్ బంద్ అవుతుంది. మీకు షవర్మా కావాలనుకుంటే 8:30 లోపల వచ్చేయండి. ముఖ్యంగా అల్ఫామ్ గానీ అవి స్పైసీ అల్ఫామ్ కావాలనుకుంటే 7 లోపల రావాలి. ఇంకా మంచి చెప్పాలంటే 6 కోసం మీకు అన్ని ఐటమ్స్ ఉంటాయి. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ప్రైస్ ఎంత ఏంది మొత్తం డీటెయిల్ చూపిస్తా. మీకు లేట్ అయితే ఇక్కడ ఐటమ్స్ కూడా లేట్ అయిపోతాయి. సో మమ్మల్ని మాత్రం వేసుకోవద్దు. టైం అయితే ఫస్ట్ చెప్తున్నారు 6-7 ఆ టైంలో ఉంటే మీకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అనమాట. లేట్ చేయకుండా ఫుడ్ అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ లోపలికి రాగానే ఇట్లా ఉంటుంది అనమాట సీన్. మీరు వచ్చేసరికి షవర్మా అయితే అయిపోవచ్చు, చూసుకోవచ్చు ఎంత క్రేజ్ ఉందో. జనాలు కూడా ఫుల్ ఉన్నారు. లోపలైతే ప్రిపరేషన్ ఉన్నాయి, జరుగుతుంటాయి, చూసుకోవచ్చు. ఏదైతే బూస్టెడ్ పీసెస్. యాక్చువల్గా వీళ్ళకి ఇక్కడ ప్లేస్ సరిపోక పక్కన ఇంకో స్పాట్ అయితే తీసుకోరు కూర్చొని తినడానికి. అంటే క్రేజ్ చూసుకోవచ్చు. అంటే ఇక్కడ కూర్చొని తినడానికి సరిపోక పక్కన అయితే తీసుకురు అనమాట. బయట బైక్స్ కూడా చూసుకోవచ్చు ఎన్ని ఉన్నాయో. మొత్తం జనాలు యూత్ మొత్తం పిల్లలు ఇక్కడనే ఉంటారు అనమాట. యూత్ మొత్తం చాలా ఫేమస్ ఇది వనస్థలిపురంలో. మీన్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది గాయస్, నార్మల్ గానే ఉంటుంది కూర్చొని తినడానికి. చూసుకోవచ్చు గాయస్, మనకు ఒక 4 పీసులు అయితే వచ్చినాయి అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసరికి 170 రూపీస్ అయితే పడ్డది. ఒక పరోటా కూడా ఇస్తాడు, చూసుకోవచ్చు. జనాలు అయితే పిచ్చ ఉన్నారు బయట క్రౌడ్. సపరేట్గా ఇంకోటి తీసుకుంది స్టే అంటే కూర్చొని తినడానికి. ఆహా, ఫస్ట్ని ఇలా పరోటా దుంపుకొని ఏదైనా మంచి పీస్లో ఫస్ట్ ఇలా ఓపెన్ చేసుకోవాలా, చూసుకోవచ్చు పీస్. ఆహా, ఇలా ఓపెన్ చేసుకొని అది దీంట్లో పీస్లో పెట్టుకొని మైని సర్దుకొని. ఆహా, ఇప్పుడు అర్థమైంది ఎందుకు తింటారు జనాలు. ఎస్పెషల్లీ పీస్ అయితే అదిరిపోయింది గాయస్. పీస్ అయితే నెక్స్ట్ లెవెల్, మామూలుగా కాదు, చాలా బాగుంది. మైనీస్ ఒక్కటి ఇంకొంచెం బాగుంది అనిపించింది. మైనీస్ పర్లేదు, పీస్ అయితే ఎక్సలెంట్. మంచిగా ఇట్లా ఫ్రైస్ కూడా ఇస్తాడు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇదైతే మస్ట్ ట్రై. 170 రూపీస్కి ఇన్ని పీసులు, పరోటా, మైనస్ ఇచ్చిందంటే చాలా గ్రేట్. ఇదైతే పక్కా విజిట్ చేయాల్సిందే వనస్థలిపురంలో. సో కుర్రాళ్ళు, యూత్ మొత్తం ఇక్కడే ఉంటారు అనమాట. ఎందుకంటే ఇది ఓన్లీ యూత్ స్పాట్. చాలా మంది ఇవి తినడానికి అయితే వస్తారు. షవర్మా కానీ ఇలాంటి ఫ్రైడ్ చికెన్ కానీ, ఇంకోటి ఫామ్ కూడా ఉంది. సో మీరు ఇక్కడ 9:30 లోపల వచ్చేసారి క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర స్టాక్ కూడా ఉండదు, ఎప్పటికప్పుడు అయిపోతూనే ఉంటుంది అనమాట. షవర్మా వచ్చేసరికి కొద్దిగా ఉంది. లక్కీలీ మాకైతే దొరికింది, చాలా మంది దొరకపోవచ్చు. సో మీరు మాత్రం ఆల్రెడీ విజిట్ చేసే ఉంటారు వనస్థలిపురంలో. ప్రతి ఒక్కరు తెలుసు టేస్టీ బైట్స్ అంటే ఎంత ఫేమస్. వనస్థలిపురంలో లేని మీ ఫ్రెండ్స్ కి అయితే వీడియోని అర్జెంట్గా షేర్ చేసేయండి కంపల్సరీగా. ఇది ప్లేట్ షవర్మా అనమాట. ప్లేట్ షవర్మా నార్మల్ షవర్మా ఏం చేస్తారు, రోల్లో పెట్టిస్తారు కదా, ఇట్లా 2 పరోటాల మధ్యలో షవర్మా పెట్టిస్తారు. కొంచెం బర్గర్ టైప్ లో ఉంది, బర్గర్ పరోటాలు ఎక్కువ ఉంది ఇది చూడడానికి. సో ఇట్లా నీట్ గా దీంట్లోనే మైనీస్ వేసారు. చికెన్ పీస్ బోన్లెస్ మొత్తం షవర్మా చికెన్ అనమాట ఇది. మ్యాడ్ ఫ్యాన్స్ ఉన్నారు దీనికి. మీరు వస్తే మీకు అర్థమవుతుంది. మ్యాక్సిమం అందరు తెలుసు ఏరియాలో అందరికీ. తెలంగాణలో పక్కా విజిట్ అవుతారు. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ అవుతారు అనమాట. చూడండి పరోటా కూడా ఎంత మంచిగా లేయర్ వస్తుందో.
ఏదో పరోటా చేయాలన్నట్టు కాకుండా ఒరిజినల్ పరోటా ఎట్లా అట్లా చేశారనమాట, లేయర్ లేయర్ వస్తుంది. చికెన్ అయితే హైలైట్ అంటావు. మైనస్ ఏమో కానీ చికెన్ మాత్రం ఉంది సామీరంగా. దీంట్లోకి వీళ్ళు మసాలా ఇస్తే బాగుండు కదన్న, కొంచెం స్పైసీ ఉంటే బాగుండు. మసాలా కంపల్సరీ చెప్తున్నా, రికమెండేషన్ చేసేటప్పుడు మాత్రం స్పైసీ అని చెప్పండి. బట్ చికెన్ అయితే ఎంత సాఫ్ట్ ఉందో చూడండి. చికెన్ మాత్రం పెద్ద ఫ్యాన్స్ అవుతారు బ్రో మీరైతే. ఇది నచ్చని వాళ్ళు ఈ ఏరియాలో ఉండరు. మ్యాక్సిమం వలసలిపురంలో ఉన్న యూత్ అంతా ఇది ట్రై చేసి ఉంటారు. ఎందుకంటే నేను వచ్చిన ప్రతిసారి ఒక 50-60 మెంబర్స్ బయట నిలబడి ఉంటారు, మంచిగా హ్యాపీ ఎంజాయ్ చేస్తుంటారు. బెస్ట్ అన్నట్టు కంపల్సరీ. ఎందుకంటే చూడండి ఎంత మంచిగా పరోటా, చికెన్, మైనీస్, ఇట్లా ఓన్లీ మైనీస్ చూపిస్తుంది చూడండి. మైనీస్ మామూలు ఉంది కానీ చికెన్ మనం కూడా ఒకసారి అయితే ట్రై చేద్దాం గాయస్. నాకు కూడా తినబుద్ధి అవుతుంది, ఇందాక బాగా చూపిస్తుంటే చూస్తానికి మంచి నోరు ఊడుతుంది అనమాట. బాగుంది చికెన్, బాగుంది అసలు. తింజుడు ఎంత బాగుందో. నాకు ఈ బ్రూస్టెడ్ దీనికంటే చాలా అంటే చాలా వచ్చి అసలు తినదు కదా, మీకు ఎక్కదు. రోజు ఇది వచ్చి మీరు తింటే నచ్చలేదు, కానీ ఒక్కసారి ప్లేట్ షవర్మా తిని చూస్తే స్వర్గంగా చూసుకోండి. ఇంత అద్దుకో అలా ప్రతి బొక్కకి. ఆహా, కింద ఇంకో పరోటా కూడా ఉంది. జంపర్ బంపర్. ఇలాంటి మంచి మంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తుంటాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కంపల్సరీ మర్చిపోకండి. ఫస్ట్ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ కొట్టేసేయండి. వనస్థలిపురంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు తెలిసిన ఇంకా ఫేమస్ ప్లేస్లు ఉంటే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అన్న నీకు ఈ 2 ఐటమ్స్ తినడానికి ఏ జెన్యూన్ నచ్చింది చెప్పు. నాకైతే ఇదే బాగుంది, ఇదే నచ్చింది కదా. చికెన్ షవర్మానే బాగుంది. ఇదేంటంటే అసలు ఉప్పు కారం తినే వాళ్ళు ఉంటారు చూసినా, వాళ్ళకి నచ్చుతుంది. సప్పగా ఉంది అసలు, కొంచెం స్పైసీ. అదే స్పైసీ తక్కువ ఉన్న వాళ్ళకి బాగా నచ్చుతుంది, తక్కువ స్పైసీ తినే వాళ్ళకి ఫేవరెట్ అవుతుంది వాళ్ళకి. ఇది మాత్రం బాగుంది. ఇది కూడా కొంచెం స్పైసీ చేయించుకుంటే అసలు అద్దరిపోతుంది. ఇది మాత్రం పర్లేదు, ఇప్పుడు కూడా పర్లేదు, బానే ఉంది, మంచిగా ఉంది. షవర్మాలో ఆల్రెడీ కారం చేస్తాడు కాబట్టి సూపర్ ఉంది. ఇంకోటి మైనీస్ మాత్రం పర్లేదు, అంతకేం లేదు, ఏదో యావరేజ్. కానీ మంచిగా చేసిండు, అచ్చా చేసేది. మైనీస్ స్వీట్ కొంచెం సప్పగా ఉంటుంది. బట్ ఏంటంటే ఇది కొంచెం పుల్లు ఉంది. అదే ఇది మంచి మైనీస్ ఉంటాయి, మనకి స్వీట్ ఉన్నా స్పైసీ ఉన్నా టేస్ట్ మాత్రం నెంబర్ 1 ఉండేది. నాకు కూడా. కాకపోతే ఈ రోజు అట్లా ఉందా లేకపోతే రోజు అట్లా ఉంటుందా? ఇంతకుముందు ఒకసారి తిన్నా, కొంచెం అట్లనే ఉంది. షవర్మా మాత్రం ఇక్కడ అదిరిపోతుంది గాయస్. షవర్మా అయితే 100% రికమెండ్. ఫ్యాన్స్ ఉన్నాయి ఇక్కడ షవర్మాకి. అవసరం కొత్తలో షవర్మా అంటే ఇట్లా ఇక్కడ అట్లున్నారు ఫ్యాన్స్ ఇలా. కాకపోతే ఇది మాత్రం కొంచెం కారం తినే వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు నా దృష్టిలో, ఎందుకంటే వీటి మీద కూడా. కానీ పీసెస్ మాత్రం సూపర్ ఉన్నాయి గాయస్. పీసెస్ సాఫ్ట్ గా, అంత ఆయిల్ కూడా లేదు, ఆయిల్ తక్కువ ఉంది. అంటే ఆయిల్ ఎక్కువ పీల్చిన కరెక్ట్ టైప్ లో రోస్ట్ చేసారు. ప్లస్ ఫ్రైస్ మీద కూడా అసలు కొంచెం సాల్ట్ గా ఏది లేదు. సాల్ట్ అనే వేస్తారు కానీ సాల్ట్ గా ఏది లేదు. ఏదో నార్మల్ ఆలు ఫ్రై చేసుకుని. బట్ షవర్మానే మెయిన్ అయితే షవర్మా తింటుంటే పోతుంది లోపలికి. 170 రూపీస్ గాయస్ ఇది షవర్మా. అది కూడా 170 రూపీస్. వితౌట్ సలాడ్ కాబట్టి 170 రూపీస్. విత్ సలాడ్ అయితే తక్కువ ఉంది గాయస్. ఇంకోటి ఏంటంటే 150 రూపీస్ పెడితే వితౌట్ సలాడ్ తోటి షవర్మా లోడెడ్ వస్తుంది. ఏదో చిన్న షవర్మా కాదు, ఇందాక అది తింటుంటే వాళ్ళు చూసాము, మంచి లోడెడ్ ఉంది. మస్తు ఎంజాయ్ చేస్తారు గాయస్ తీసుకుంటే మాత్రం మీరు. వనస్థలిపురంలో మస్తు అంటే మస్తు ఎంజాయ్. చూడండి చిన్నపిల్లలు అందరూ వస్తున్నారు అనమాట, కిడ్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. గైస్ మన బిల్ అయితే వచ్చేసింది, మొత్తం 390 రూపీస్ అయితే పడ్డది అనమాట. చూసుకోవచ్చు. చాలా మంది ప్రమోషన్ చేస్తాం అనుకుంటున్నాం, మాకు అంత సీన్ అయితే లేదు. ఉన్న ఫాలోవర్స్ కి ఫస్ట్ యాక్చువల్గా ప్రమోషన్స్ చేస్తాం, కానీ మరీ అంత ఓవర్ హైప్ అయితే ఉండదు అనమాట. జెన్యూన్ రివ్యూ ఉంటుంది. సో మాక్సిమం అయితే చూడండి, ఇంకా చాలా బిల్స్ ఉంటాయి. నిన్న కూడా రెడ్డి హోటల్ కూడా బిల్ ఉంది మా కాడ, స్క్రీన్ షాట్ పెట్టలేదు కదా. వీళ్ళకి అవసరం లేదు ప్రమోషన్, ఎందుకంటే వనస్థలిపురంలో టేస్టీ బైట్స్ అంటే తెలియని యూత్ పీపుల్ ఎవ్వరు లేరు. ఎందుకంటే చాలా మంది ఇక్కడికి వచ్చి అది ఉంటుంది కదా, మేము చూపించిన బ్రూస్టెడ్ చికెన్ పీసెస్ ప్లస్ పరోటా, షవర్మా కాదు చికెన్ మైనీస్, అదైతే
ఎక్కువ పోతుంట. కాకపోతే మాకంత ఎక్కలేదు, ఎందుకంటే కొంచెం స్పైసీ తక్కువ ఉంది. స్పైసీ తక్కువ తింటే నచ్చొచ్చు, ఎందుకంటే వీళ్ళ దాంట్లో అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అల్ఫామ్ అని చెప్పి, తందూరి అని చెప్పి. కాకపోతే అది స్టాక్ అయిపోయినాయి, లేవన్నమాట. సో ఇక మనం బ్యాడ్ లక్ తీద్దాం అనుకున్నాం కానీ అవైతే కొంచెం స్పైసీ ఉంటుంది అనేది చెప్పారు. మేము తిన్నది ఇదైతే అంతగా ఎక్కలేదు, కాకపోతే షవర్మా మాత్రం అద్దరిపోయింది. షవర్మా మాత్రం ఇచ్చి. ఇంకోటి ఏంటంటే గాయస్, నిన్న రెడ్డి హోటల్ది చాలా మంది కామెంట్స్ పెట్టారు అనమాట, మీరు ఫ్రీగా దొబ్బి రెడ్డి హోటల్ వాళ్ళకి అవసరం లేదు బ్రో అసలు వీడియో. మేము తీసినాం అది, మేము ఈ ప్రమోషన్ తీస్తాం, అవి మాకు తెలుసు బ్రో తీయాలి, బట్ టేస్ట్ బాగుంటేనే ప్రమోషన్ తీసిన, టేస్ట్ బాగుంటేనే మేము అప్లోడ్ చేస్తాం. టేస్ట్ బాగాలేదు అప్లోడ్. కొన్నిసార్లు అదృష్టం కూడా దెబ్బే, లక్ కూడా ఉండదు అనమాట. ఇప్పుడు ఎంత మంచిగా పోయినా దాంట్లోనా ఒక్కోసారి పోయిన రోజు బాగుండదు, అది దానికి ఎవ్వరేమేం చేయలేము. సో జర మన ఛానల్ అయితే ఇంత ఫ్రీగా ఇంత జెన్యున్ గా రివ్యూ అయితే ఇస్తున్నాం కాబట్టి జర మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. మనం 5K నియర్ లో ఉన్నాం, నియర్ అంటే నియర్. వీడియో పెట్టేసరికి అయిపోతే బెస్ట్, అయిపోతుంటే మాత్రం అట్లనే వీడియో లైక్ చేసిన తర్వాత కింద హైప్ అని వస్తుంది, ఆ హైప్ లో పాయింట్స్ అయితే మాకైతే ఇవ్వండి, ఎందుకంటే మాకు టాప్ వీడియోలు అయితే మనది కూడా చూపిస్తారు, మన చాలా మందికి రీచ్ అవుతుంది. సో లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యాపీనెస్ ఏంటంటే వచ్చినప్పుడు దానిలో కూడా మన సబ్స్క్రైబర్ గుర్తుపడుతున్నారు. ఇంకోటి హోటల్స్ తీసుకోమంటారు, మాక్సిమం ట్రై చేస్తాం. మన మెంబర్షిప్ ఉంది కదా, మన మెంబర్షిప్ తీసుకోండి. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళతోటి మేము ఏం చేస్తామంటే, మనకి ఏ హోటల్ అని తీసుకెళ్ళేటంటే వాళ్ళని మెసేజ్ చేస్తాం మేము పర్సనల్ గా, వాళ్ళని తీసుకుని అయితే వెళ్ళిపోతాం. మందిని అయితే మనం తీసుకోపోలేము, చాలా మంది కలుస్తున్నారు ఇక్కడ మీ నియర్ బై వనస్థల. మన మెంబర్షిప్ ఉంటుంది, జాయిన్ అయిన వాళ్ళకైతే మేము తీసుకుపోతాం, కంపల్సరీగా తీసుకుపోయి చూపిస్తాం నెక్స్ట్ వీడియోలో. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకైతే ఎంకరేజ్మెంట్. దీనికంటే మంచి 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 కంటెంట్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాం, క్వాలిటీలో అస్సలు కాంప్రమైజ్ అయ్యేదే లేదు. సో మరిన్ని వీడియోలతో ముందుకు వచ్చేస్తాం. బాయ్.